దిస్ ఇస్ ది కాంపిటీషన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష. రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి. ఐ విల్ టేక్ హిమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్. ఐ విల్ వెల్కమ్ దిమ్ అగైన్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష? ఎవరిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అధ్యక్ష? ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగొల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని. చివరికి ఏమైంది? కోర్టులు మొటిక్కాయలు వేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకి అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఇది వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. మేము ఎంత సిన్సియర్గా నేను చెప్పాం, వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు పెడతానన్నా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం మేము పార్టీని చూడడం లేదు. మీరేం చేశారు గతంలో? కులాల ముద్ర వేశారు, ప్రాంతాల ముద్ర వేశారు, పార్టీల ముద్ర వేశారు, పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు, మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు. మీరేంటి సార్ ఇది? మీరు మళ్ళీ మాట్లాడతారు. నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు అధ్యక్ష. చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష. ఐ హ్యావ్ టు ఆన్సర్. మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు ఇండస్ట్రీ పెట్టుబడికి కులం మొత్తం వర్గం ఉండదు అధ్యక్ష. మరి ఆయన ఏ లైన్లో ఆయన ప్రతిదాన్ని ఉపన్యాసంలో తీసుకుని రాజకీయాలు ఆలోచించుకుని రాజకీయ ఉపన్యాసం ఇవ్వాలంటే మేము రాజకీయ ఉపన్యాసం ప్లీజ్ కానీ అది సభ్యత కాదు. మాకు అవసరం కూడా లేదు. ప్రజలకు తెలుస్తాయి అవి ఏం జరుగుతుందో ఏం జరగబోయేదో. ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితి మన ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చారు అధ్యక్ష. ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. తాలూకా ఏవైతే వేశారో ఆ గ్రీన్ ఎవరో ఏం వచ్చారు అధ్యక్ష. ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష. ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష. ఏ రకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. ఇది ప్రపంచానికి తెలిసింది. అది మన ప్రధానమంత్రి గారు వైజాగ్ విశాఖపట్నం వచ్చి ఏటికి ప్రసంగిస్తామని చేశారు. మీకు తెలీదా? ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సెస్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది ప్లీజ్ అది సార్ కియా మేము తీసుకొచ్చామా? కియా ఇవన్నీ ఎందుకు సార్? అధ్యక్ష ఇంకొక రోజు దీని మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. అయితే రైల్వే జోన్ భూమి కూడా